80s మదర్స్‌కి ఇప్పుడు 20s డాటర్స్‌కి జరిగే బిగ్గెస్ట్ ఫైట్ ఏంటో తెలుసా? అమ్మలేమో జడ అల్లుకోమ్మా చక్కగుంటుంది. అల్లుకో, అల్లుకో జుట్టు పాడైపోతుంది అనేసి అంటారు. బట్ లేదమ్మా ఇది స్టైలు, పాష్ ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు అని తాతమ్మ కథలు మేము ఎన్ని చెప్పినా రీజన్ ఏంటి అంటే జుట్టు ఉండట్లేదండి. చిన్న చిన్న కొత్తిమీర కట్టలాగా చిన్న జుట్టు అయిపోతుంది. అంటే కట్ చేసుకుంటూ పోవడం ఒకటైతే రాలిపోతూ ఉండడం కూడా ఇంకొక రీజన్. జుట్టు పలచబడే కొద్దీ అల్లుకోవాలని ఎలా అనిపిస్తుంది అమ్మలు? కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి. బట్ 20 గర్ల్స్‌కి ఏం చెప్తున్నానంటే గర్ల్స్‌కనే కాదు మెన్‌కి కూడా. అబ్బాయిలైతే అసలు ఈ మధ్య నిజంగా ఆయిల్ రాసుకోండి అంటే అయ్యో ఫేస్ జిడ్డుగా ఉంటుంది అనేసి ఆయిల్ రాయడం మానేశారు. అందుకే 30 రాకముందే బట్టతలలు వచ్చేస్తున్నాయి. అది కూడా ఆలోచించండి. అమ్మాయిలకి జుట్టు రాలిపోతుంది. అంటే ఫంక్షన్స్ అప్పుడు విగ్గులు, సవరాలు పెట్టి కవర్ చేసుకుంటాం. బట్ నార్మల్ డేస్‌లో కూడా మనం మన లైఫ్‌కి మనమే మెయిన్ క్యారెక్టర్ కదా! సో ఇవన్నీ పక్కన పెడితే నాకేం వర్క్ అయిందంటే జస్ట్ కుంకుడుకాయ అండ్ హెయిర్ ఆయిల్ ఈ రెండే. అదర్ కెమికల్ ప్రోడక్ట్స్ ఇవేమీ కూడా నేను వాడలేదు. చిన్న పిల్లకి స్టేజ్ నుండి ఈరోజు అంటే మోకాళ్ళ వరకు జుట్టు వచ్చేసింది, ఇంత లావైపోయింది అనేసి నేను చెప్పను, ఫేక్ ప్రమోషన్స్ చేయను. నాకు నా హెయిర్‌లో చేంజ్ నాకు అంటే ఇది 2 ఇయర్స్‌లో వచ్చిందండి. ఈరోజు రాసుకుంటే రేపటికి వచ్చేస్తుంది అని నేను చెప్పట్లేదు. మీకు హెల్తీ రిజల్ట్స్ ఏవైనా కూడా కొంచెం టైమ్ అండ్ ఎఫర్ట్, మీరు కంటిన్యూస్ ఎఫర్ట్ ఇవ్వాలి, టైం పడుతుంది. బట్ వితౌట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్తో మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అమ్మాయిలు కుంకుడుకాయ కొంచెం టైం పట్టినా, బ్యూటీ పార్లర్లో అయితే మనం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు ఎంత టైం పట్టినా మనం అక్కడ వెయిట్ చేస్తున్నాం కదా. సో మీ హెడ్ బాత్కి మీరు కొంచెం ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం కేటాయించుకున్నది మాత్రం తప్పేమీ లేదు. అంత బిజీ షెడ్యూల్ అయితే మనకు అక్కర్లేదు. అండ్ అబ్బాయిలు కూడా మీరు 30 దాటక ముందు నిజంగా మా షాప్లో హెయిర్ ఆయిల్ కోసం అబ్బాయిలే ఎక్కువ వస్తున్నారు. అంటే హెయిర్ రాలిపోతుంది 25 నుండి 30 మధ్య ఉన్న అబ్బాయిలు అయితే ఎక్కువ. అంటే పెళ్ళి కాని వాళ్ళు బట్టతలు వచ్చేస్తుంది, విగ్గులతో మేనేజ్ చేయలేము కదా అనేసి. బట్ నిజమే, మీకు మనకేంటి అంటే షాంపూలు, ఈ హెయిర్ డైలు ఇవన్నీ వాడడం వల్లే జుట్టు రాలుతుంది. సో మా షాప్కి వచ్చి మాదే కొనండి అని నేను చెప్పను. మీరు ఎక్కడైనా కూడా కుంకుడుకాయ వాడండి, తలకు ఆయిల్ పెట్టుకోండి. మా హెయిర్ ఆయిల్, మా షాంపూ పౌడరే వాడండి అని నేను చెప్పను. బట్ ఏంటి అంటే నాకేం వర్క్ అయిందో తెలుసుకోవాలంటే హ్యాపీ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. లేదు మీరు చేసుకుంటానన్నా కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. మీకు గుంటగా అండ్ మీకు చేసుకోలేని టైం లేని వాళ్ళు, అవన్నీ మీకు కలెక్ట్ చేసుకోవడానికి దొరకని వాళ్ళు మా ప్రోడక్ట్స్ వాడండి. ఖచ్చితంగా జీరో సైడ్ ఎఫెక్ట్స్. మీకు రిజల్ట్ 2 డేస్లో లేదా 2 వీక్స్లో వస్తుందని నేను చెప్పను. కంటిన్యూస్ ఎఫెక్ట్స్ మీరు ఇస్తే మీకు 6 మంత్స్ అంటే మీకు ఫస్ట్ యూజ్లోనే మనకు ఆ రిలీఫ్ ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. నిజంగా షాంపూలతో చేసి మనం ఆ ఫీలింగ్ కూడా మర్చిపోయాం. అంటే చిన్నప్పుడు కుంకుడుకాయ వాడిన వాళ్ళు కూడా ఆ ఫీలింగ్ని మర్చిపోయారు. సో అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఫస్ట్ హెయిర్ బాత్ నుండి. బట్ మీకు రిజల్ట్స్ అయితే మీరు కంటిన్యూగా ఒక 3 to 6 మంత్స్ వరకు మీరు యూజ్ చేస్తుంటే మీకు హెయిర్ లాస్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.